రిపబ్లిక్ టీవీ ఒక సెన్సేషనల్ రిపోర్ట్ బయటపెట్టింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ని, ఫిష్ ఆయిల్స్ ని కలిపి ఉన్నటువంటి నాసిరకం నెయ్యిని వాడారంటూ. కానీ దానికి ముందే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుమల లడ్డు కూడా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెయ్యి శాంపిల్స్ ని గుజరాత్ కి చెందిన NDDBకి పంపించగా ఈ నెయ్యి శాంపిల్స్ దారుణంగా కల్తీ జరిగాయని, కనీసం కొన్ని శాంపిల్స్ లో 20% ప్యూరిటీ కూడా లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిని నెయ్యిని ఆపేసి ఒక 5 సంస్థలకు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు. బయట మార్కెట్ లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో 1000 రూపాయలకు పైగా ఉంటే, తమిళనాడుకు చెందిన ఒక సంస్థ 1 కిలో నెయ్యిని కేవలం 320 రూపాయలకే సరఫరా చేస్తుంది. భక్తులందరూ ఎంతో పవిత్రమైనదిగా, స్వచ్ఛమైనదిగా భావించే తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి ఇంత నాసిరకంగా జంతువుల కొవ్వు కలిసి ఉండడం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా భక్తులందరి మనోభావాలను దెబ్బతీశారని, ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన పెద్దలందరికీ తప్పకుండా శిక్ష విధించాలంటూ ఇప్పుడు భక్తులు డిమాండ్